రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. డిఆర్సీపై విచారణ జరిపించాలంటూ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అయితే వైసీపీ దీక్షా శిబిరం టెంట్లను కూల్చివేశారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అలాగే అనుచరులు. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట అలాగే వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరుగుతోంది, తోపులాట చోటు చేసుకుంటోంది. ఉద్రిక్త పరిస్థితులు మనం టీవీ స్క్రీన్ పై కూడా చూస్తూ ఉన్నాం. వైసీపీ దీక్షా శిబిరం టెంట్లను కూల్చివేశారు టీడీపీ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డిఆర్సీపై విచారణ జరిపించాల్సిందేనంటూ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టెంట్లను ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆయన అనుచరులు కూడా. అయితే వైసీపీ దీక్షా శిబిరం టెంట్లను కూల్చివేశారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అలాగే ఆయన అనుచరులు అక్కడికి చేరుకుని ఆ టెంట్లను కూల్చివేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళని సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగా కనిపిస్తూ ఉన్నాయి. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరుగుతోంది, తోపులాటతో చోటు చేసుకుంటోంది. ఆ విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పై కూడా చూస్తూ ఉన్నాం. డిఆర్సీపై విచారణ జరగాల్సిందేనంటూ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతోంది. అయితే టెంట్లను ఏర్పాటు చేసి మల్లాది విష్ణు ఆయన అనుచరులు కూడా అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలా జరగ ఒక ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. డిఆర్సీపై విచారణ జరిపించాలని చేస్తున్నటువంటి ఆ నిరసన కార్యక్రమం కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి డిఎస్సి అక్రమాలపైన సిబిఐ విచారణ జరపాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గవర్నమెంట్ ప్రెస్ దగ్గర టెంట్లో దీక్ష చేస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన అనుచరులు ఒక్కసారిగా టెంట్లోకి వచ్చారు. ఇక్కడ టెంట్ అంతా కూల్చేశారు. ఉభయ వర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చూడొచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి చూడొచ్చు. ఇక్కడ ఈ రెండు వర్గాలు ఏ విధంగా తోపులాట జరుగుతున్నటువంటి నేపథ్యం, ఇక్కడ టెంట్ వేసి దీక్ష చేస్తున్నటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన అనుచరులు మొత్తం ఈ టెంట్ అంతా కూడా కూల్చేసినటువంటి పరిస్థితి. రెండు వర్గాల మధ్య తోపులాట, భారీ బందోబస్తు కొనసాగుతున్నప్పుడు కూడా రెండు వర్గాలు కూడా తీవ్రమైనటువంటి వాదోపవాదాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రెండు వర్గాలు కూడా జై జగన్ అంటూ, జై టీడీపీ అంటూ ఈ మొత్తం నినాదాలతో మారుమోగుతా ఉంది. ఇక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూడొచ్చు. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల నేపథ్యంలో వాటిపైన సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పేసి వైసీపీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. దీంట్లో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి టెంట్ వేసి విజయవాడ గవర్నమెంట్ ముత్యాలంపాడులో గవర్నమెంట్ ప్రెస్ దగ్గర టెంట్ వేసి నిరసన తెలుపుతున్నటువంటి వైసీపీ ఆ టెంట్లోకి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన అనుచరులు ఒక్కసారిగా రావటం, టెంట్ను కూల్చేయటం, ఇక్కడ ఉన్నటువంటి ఆ వైసీపీ జెండాని, వైసీపీ ఉన్నటువంటి మొత్తం ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా ఉద్రిక్త నేపథ్యంలో అన్ని కూడా తీసేశారు. ఇక్కడ చూడవచ్చు మెగా డిఎస్సిలో 1700 మంది టీడీపీ జెండా ఇక్కడ ఎగరేసినటువంటి పరిస్థితి. మెగా డిఎస్సిలో
1700 మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారు, 17,000 మందికి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వైసీపీ అనవసరమైనటువంటి దీన్ని మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఒకవైపు మొత్తం టీడీపీ జెండాను ఇక్కడ ప్రదర్శించినటువంటి పరిస్థితి, టీడీపీ జెండాలు ఎగరేస్తున్నటువంటి వాతావరణం కూడా చూడవచ్చు. ఇదే ప్రాంతంలో వైసీపీ టెంట్ వేసింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వయంగా టెంట్లో కూర్చొని ఆయన అనుచరులు వీళ్ళంతా కూడా డిఎస్సి అక్రమాలపైన విచారణ జరపాలి అనేటటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇది నివారించేటటువంటి ప్రయత్నం అయితే జరగలేనటువంటి పరిస్థితి. టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఉన్నటువంటి చాలా ఉద్రిక్తమైన వాతావరణం, ఒకరు తోపులాట్లు, చాలా గందరగోళమైనటువంటి వాతావరణం నేపథ్యంలో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఇక్కడ 2 వర్గాలు కూడా ఏ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇక్కడ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.